తెలంగాణ రాష్ట్రంలో 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన ప్రజలు దిగ్విజయం చేయాలని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాస సభలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు ఇవ్వడం వల్లనే రైతులు ఆనందిస్తున్నారన్నారు. నిర్మల్లో అన్యక్రాంతం అయిన ప్రభుత్వ భూములపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ D1 పట్టాలపై ఇదివరకే కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు. అన్ని ఆధారాలు సమర్పించినప్పటికీ కలెక్టర్ ఎటువంటి చర్యలు పట్టడం లేదన్నారు. మార్చి 20 తేదీలోపు డీమార్ట్ మరియు ఇతర భూ కబ్జాలపై జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు కూర్చుంటామన్నారు. 10,000 మంది కార్యకర్తలతో డీమార్ట్ ను ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలు బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 15వ తారీఖు రోజు హైదరాబాద్ లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో వారి రోడ్ షో, తర్వాత నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో బహిరంగ సభ, 18వ తారీఖు రోజు జగిత్యాలలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లికి 3 పార్లమెంట్ నియోజకవర్గాలకి మధ్యలో అక్కడ జగిత్యాలలో కూడా 18వ తారీఖు రోజు భారీ బహిరంగ సభ ఉండబోతుంది. డీమార్ట్ మొత్తం ప్రభుత్వ భూములు కట్టినరు, వెంటనే పనులాపమని చెప్పారు. దాని తర్వాత ఆర్డీఓ వెళ్ళారు, అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళారు, ల్యాండ్ అండ్ రెవెన్యూ, ఎంఆర్ఓలు వెళ్ళారు, మున్సిపల్ కమిషనర్ వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు పని ఆపడం లేదు. ఇది ప్రభుత్వ భూమిని పూర్తి ఆధారాలతోటి కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పెట్టడం లేదో నేను అడుగుతా ఉన్నాను. ఈ నెల 20వ తారీఖు లోపల ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేయకుంటే 10,000 మందితోటి డీమార్ట్ని ముట్టడించడమే కాదు, కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించబోతున్నాం. 20 తారీఖు లోపల డీమార్ట్ పనులు ఆపేసి 20 తారీఖు లోపల డీమార్ట్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుంటే 10,000 మందితోటి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వెంకటాపూర్లో 535 సర్వే నంబర్లో యథేచ్ఛగా ప్రైవేట్ ప్లాట్లు వేసుకొని అమ్మకం చేస్తూ ఉంటే ఇప్పటికీ 4 సార్లు కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు దాన్ని స్పందించడం లేదని తెలియజేస్తా ఉన్నాను. నిర్మల్లో సర్వే నంబర్లతో సహా గాజులపేట శివార్లో నేను 8 ఎకరాల 32 గుంటల భూమి శ్రీకృష్ణ మందిరానికి చెందినటువంటి ఎండోమెంట్కి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ భూమి, మా దేవుడి మాన్యాలు, మా హిందూ ధర్మానికి చెందిన దేవుడి మాన్యాలు 8 ఎకరాల 32 గుంటల భూమిని కొంతమంది స్వార్థపరులు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకొని ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అక్కడ ప్లాట్లు బట్టిపోసి ప్లాట్లు చేస్తూ ఉంటే దాని మీద సర్వే నెంబర్లతో సహా డాక్యుమెంట్లతో సహా కలెక్టర్ గారికి నేను నెల రోజుల క్రితం సబ్మిట్ చేసి నేనే స్వయంగా వెళ్ళి సబ్మిట్ చేస్తే రేపటి లోపల పూర్తిగా దాన్ని ఆపేస్తామని చెప్పి ఇప్పటి వరకు దాన్ని స్వాధీనం చేసుకోలేదు కదా. 20 తారీఖు రోజు వరకు దానికి కంచె వేయకుంటే కలెక్టర్ ఆఫీస్ ముందు నేను నిరాహార దీక్ష కూర్చోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ బయట పెడుతున్నానని చెప్పేసి ఒక ముసలి నక్క మళ్ళీ పార్టీ మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్ని పార్టీలు మారినా ఈరోజు నేను నా ప్రజలకు మాట ఇచ్చిన ప్రభుత్వానికి చెందిన భూములు ప్రభుత్వానికి ఇప్పిస్తా, అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం నేను పోరాటం చేస్తా అని చెప్పిన ఆ మాట కట్టుబడి ఉన్నా. ఈ ప్రభుత్వ భూముల్ని, ఈ అసైన్డ్ భూముల్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు కాపాడి రేపు రాబోయే తరాలకు బడుగు బలహీన వర్గాల స్వలాభం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఇళ్ళ కోసం కానీ రేపు వారి సొంత ఇళ్ళ కళని నిజం చేయడానికి కానీ ఈ భూముల్ని వారికి ఉపయోగపడే విధంగా వాటిని మేము సద్వినియోగం చేసే విధంగా ఆ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ తీసుకునే విధంగా మేము అందరం కలిసి భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను.